విపరీతంగా పెరిగాయి. లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాలపై యుద్ధ ప్రభావం పడింది. రెండు దేశాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధం వల్ల గ్లోబల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 3% పెరిగింది. ఆ యుద్ధం వల్ల 40 నుంచి 50% ధరల్లో పెరిగి ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం సైతం ఏర్పడింది. పామాయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ వంట నూనెల ధరలైతే మన దేశం పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. అప్పటి వరకు లీటర్ పామాయిల్ ధర 60 రూపాయలు ఉంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత 120 రూపాయలకు పెరిగింది. అంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ. దీంతో పాటు ఉక్రెయిన్లో సన్ఫ్లవర్ పంట ఎక్కువగా పండుతుంది. యుద్ధం కారణంగా సన్ఫ్లవర్ నూనె ధరలు సైతం పెరిగాయి. ఎరువుల ధరలు సైతం 30% పెరిగాయి. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతో కొన్ని నెలల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం కొన్ని వారాల పాటు కొనసాగినా దాని ప్రభావం వివిధ అంశాలపై పడుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. భారతదేశం ప్రస్తుతం $4.27 ట్రిలియన్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇండియా ఐటీ, ఫార్మా, వ్యవసాయం, టెక్స్టైల్స్, ఆటోమొబైల్ రంగాల్లో ప్రధాన ఎగుమతిదారు. ప్రపంచంలో 40% బియ్యం సరఫరా భారత్ నుంచి జరుగుతుంది. 10% సరఫరాతో పాకిస్తాన్ 4వ స్థానంలో ఉంది. ఒకవేళ యుద్ధం పూర్తి స్థాయిలో మొదలైతే ఆహార ద్రవ్యోల్బణం 5 నుంచి 10% పెరగవచ్చు. చమురు ధరల్లో కూడా అస్థిరత ఏర్పడవచ్చు. భారత్ నుండి ఔషధాలు ఎగుమతి చేసుకునే నైజీరియా, కెన్యా, దక్షిణాఫ్రికా వంటి ఆఫ్రికా దేశాల్లో ఔషధ ధరలు 20 నుంచి 30% పెరగడం వల్ల ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదమూ ఉంది. అలాగే వివిధ దేశాల స్టాక్ మార్కెట్లపైన తీవ్ర ప్రభావం పడి మదుపర్ల సంపద ఆవిరి అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ 13% పైగా పడిపోయింది. దీంతో ఆ దేశానికి 80,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. భారత స్టాక్ మార్కెట్లు స్థిరంగానే ఉన్న శుక్రవారం నిఫ్టీ 250 పాయింట్లకు పైగా, సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయాయి. అయితే ప్రస్తుతం భారత్ దగ్గర ఆర్థిక బలం ఎక్కువ. ఈ క్షీణత తాత్కాలికమే. ఒక ఐటీ, ఫార్మా రంగాల్లో అమెరికాకు భారత్ కీలక సరఫరాదారు. యుద్ధం వల్ల ఈ సరఫరాలకు ఆటంకం ఏర్పడితే అమెరికన్ టెక్, హెల్త్ కేర్ స్టాక్లపై స్వల్ప ప్రభావం ఉండవచ్చు. యూరోప్లోనూ దీని ప్రభావం ఉండొచ్చు. ప్రస్తుతం భారత్ దగ్గర ఆర్థిక బలం ఎక్కువ. ఈ క్షీణత తాత్కాలికమే అయినా ఒక ఐటీ, ఫార్మా రంగాల్లో అమెరికాకు భారత్ కీలక సరఫరాదారు. యుద్ధం వల్ల ఈ సరఫరాలకు ఆటంకం ఏర్పడితే అమెరికన్ టెక్, హెల్త్ కేర్ స్టాక్లపై స్వల్ప ప్రభావం పడవచ్చు. యూరోప్లోనూ దీని ప్రభావం ఉండొచ్చు. పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం ఉగ్రవాద కేంద్రాలను టార్గెట్గా చేసుకుని దాడి చేసింది. సంయమనం పాటించాల్సిన పాకిస్తాన్ అత్యుత్సాహం చూపింది. భారత్ను రెచ్చగొట్టింది. మన దేశం ఉగ్రవాదులపై మాత్రమే యాక్షన్ తీసుకుంది, అంతే తప్ప పాక్ సైనిక స్థావరాలపై కనీసం దాడి చేయలేదు. కానీ ఉగ్రవాదులే ఆ దేశానికి ముఖ్యం కాబట్టి వారిపై ప్రతిదాడి చేసింది. పలుచోట్ల డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నించడంతో
ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. కేవలం $348 బిలియన్ డాలర్లతో అత్యంత బలహీనంగా ఉంది. $130 బిలియన్ డాలర్ల రుణంలో కూరుకుపోయి ఉంది. ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు సైతం అతి తక్కువగా ఉన్నాయి. IMF బెయిల్అవుట్పై ఆధారపడుతోంది. భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిగా భారత్ నుంచి దిగుమతులను నిషేధించింది. ఇది ఆ దేశ వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం అక్కడ అత్యవసర మందులు దొరకని పరిస్థితి నెలకొన్నది. యుద్ధ భయాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధం వస్తే ఆ దేశ పరిస్థితి మరింత దిగజారుతుంది. భారత్ కూడా పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సుముఖతతో లేదు. ఆ దేశంలోని ఉగ్రవాదులు మాత్రమే భారత్ టార్గెట్. అందుకే వారిపై మాత్రమే దాడి చేసింది. పాకిస్తాన్ను అస్సలు ముట్టుకోలేదు. కానీ దీనికి పాక్ ప్రతిదాడి చేయడంతో స్పందనగా మాత్రమే భారత్ దాడికి దిగింది. ఆ దేశంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ప్రస్తుతం అయితే పాక్లోని ఉగ్రవాద క్యాంపులన్నీ ధ్వంసమయ్యాయి. అవి తిరిగి పుంజుకోవాలంటే కనీసం 3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. కాబట్టి భారత లక్ష్యం నెరవేరింది. అందుకే భారత్ కూడా సీజ్ ఫైర్కు ఒప్పుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను వివరించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు.